హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. పూజ అయితే చేశానండి. ఈరోజైతే ప్రమిదలలో చేశాను, సింగిల్ ప్రమిద, చాలా బాగా అనిపించింది. అయితే ఈరోజు ఉప్మా మా హస్బెండ్ చేశారండి. నేను పిల్లలకు స్నానాలు చేస్తా లేట్ అవుతుంది అనేసి కూరగాయలన్నీ అయితే కోసిచ్చాను. మా హస్బెండ్ చేశారు. చేశారు కదండి, మగవాళ్ళు ఒక్క వంట చేసినా కూడా మెస్సీ అయిపోతుందండి. స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ మనమైతే వంట చేసి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పెట్టేసుకుంటాం. వాళ్ళు అలా కాదే, వంట చేస్తారు, అవన్నీ అక్కడే పెడతారు, తర్వాత చదువుకునేసరికి మనకు సరిపోతుంది. అందుకే వాళ్ళు చెప్పే బదులు మనమే చేసుకోవచ్చు. ఉప్మా అయితే మా వాడు తినలేదండి, మా ప్రణతి తిన్నది. నాకు కూడా అంత ఎక్కదు. మా ప్రణతి రోజు ఉప్మా ఉప్మా అని అడుగుతుంది. అందుకైతే ఆమె కోసం నేను చేశాను. నేను కూడా లైట్గా తిన్నాను. పిల్లలైతే ఇద్దరినైతే స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చామండి. కారు మా డోర్ రాత్రి నైట్ వచ్చిండు, ప్లేస్ లేకైతే ఇట్లా ముసలి తాత ఇంటి దగ్గర అయితే పెట్టిండండి. ఇప్పుడైతే అక్కడ ప్లేస్ ఉంది, అక్కడ పెట్టడానికైతే కారు తీస్తున్నాడండి. ఇక్కడ కారు ఎక్కడికైనా పోయిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ కార్ ప్లేస్లో వాళ్ళ బైకులు తెచ్చి పెడతారు, మళ్ళీ ఇవ్వరకలు పెట్టేస్తారు అనేసి. మా కార్ అయితే ఫస్ట్ నుంచి ఈడే ఉన్నదండి, 3 years నుంచి. కానీ ఇప్పుడు మా కింద వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళు పెడితే తీద్దాం అనుకుంటే వాళ్ళు 2 బైక్స్ పెట్టిపోతారు, ఒకరొకటి అంత చేస్తారు. ఇప్పుడు మా డోడైతే పోయి ఆడ తీసుకుపోతారు. ఆడ పెడితే ఎవరు ఇబ్బంది. ఆడ కూడా పొద్దున ఒక కారు ఉన్నది, ఇప్పుడు ఎవరో తీసేసారు, దొరికింది సంది అనేసి ఆడ పెట్టబోతున్నాడు. మొన్నే సర్వీసింగ్ ఇప్పించాడు, సర్వీసింగ్ అయితే చేశారు. అలా ఊరు వెళ్ళాలి నెక్స్ట్ దసరాకి. తర్వాత అయితే ఇంట్లో బియ్యం అయిపోయినాయండి, తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మా లేబర్స్ ఉండే దగ్గర అయితే ఇక్కడ ఒక తాత దగ్గర అయితే డబ్బులు ఇచ్చేసామండి. మా రెంట్, ఇక్కడ మా వర్కర్స్ ఉండే రూమ్ రెంట్ అన్నీ అయితే కట్టేసాము. ఈ ఆంటీ బాగా పరిచయము, 4 years నుంచి ఇక్కడే ఉన్నాను కదండి. ఆంటీ తెలుగు వాళ్ళేం కాదు, కన్నడ వాళ్ళే, కానీ తెలుగులో కూడా మాట్లాడతారు. మా హస్బెండ్ ఇక్కడ ఉండబట్టి పరిచయం అయ్యారు. నాకు కూడా కొంచెం పరిచయం అయ్యారండి. పాలు పెరుగు అన్నీ అయితే ఇక్కడే తీసుకొచ్చుకుంటాను. డబ్బులు ఇలా వస్తాయి అలా పోతాయండి, అందుకే ఫస్ట్ అయితే రూపునట్లయితే కట్టేశాడు. మళ్ళీ అముషానట్టు పోయినప్పుడల్లా అడుగుతుంటాడు, మా డూడు మొహం పెట్టుకోలేడు. అందుకే ముందే ఇచ్చేస్తే పని అయిపోతుంది అనేసి అయితే ఇచ్చాడు. పక్కనే సైడ్ దగ్గరికి అయితే ఇంకా కావాల్సినవి అయితే తీసుకొని వచ్చామండి. బియ్యము, పప్పులు ఇవన్నీ ఇంటికి కలిసిన సరుకులు తెచ్చుకున్నాను. ఇదిగోండి బియ్యం బస్తా అయితే ఫస్ట్ టైం అండి బెంగళూరులో బియ్యం కొనటం. ఎప్పుడో ఊరి దగ్గర నుంచే తెచ్చుకునే వాళ్ళము. ఫస్ట్ టైం అయితే ఇంక ఇలా అయితే తెచ్చామండి. ఇక ఎంత ప్యూర్ పాలిష్ అండి, మేము విలేజ్లకి వెళ్ళి తీసుకునే ఎంత పాలిష్ ఉండదు. ఈ అన్నమే ఎక్కువ తినకూడదు అంటుంటే దానికి తగ్గట్టు ఈ ప్యూర్ పాలిష్ తిని జనాలు బతకాలో పోవాలో అర్థం కాదు. మేమైతే ఊరి దగ్గర సంవత్సరానికి ఒకేసారి సరిపడే తీసుకుంటామండి. విలేజ్లో ఎవరైనా అంతే, సంవత్సరానికి సరిపడైతే తీసుకుంటారు. మాకు 3 నెలలు వస్తుంది, ఈసారి అయిపోయినాయి తొందరగా. దానితో కొంచెం ఆయిల్ డబ్బా, అలాగే పప్పులు. మళ్ళీ ఊరికి వెళ్తాం కదండి, మెట్రో డిమార్ట్లో అయితే వెళ్ళలేదు. ఊరికి వెళ్ళొచ్చాక అయితే మళ్ళీ వెళ్తాం. ఇప్పుడు పోయినా వాడికి పోతే మనకు కళ్ళు ఆగవు, ఏ బట్టి తెచ్చుకుంటాం. సో అందుకే ఈడైతే కొంచెమే తీసుకున్నాం సేట దగ్గర. ఓకే, ఇప్పుడైతే మధ్యాహ్నంకి అయితే వంట ప్రిపేర్ చేస్తున్నానండి. మా ప్రణతికి మధ్యాహ్నం చపాతీ తీసుకురమ్మన్నది. సరే, చపాతీకి క్యారెట్ బీట్రూట్ అయితే బాగుంటుంది అనేసి వాళ్ళ కోసం అయితే బీట్రూట్ ఫ్రై అయితే చేశానండి. మా కోసం అయితే ఇక్కడ కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. పిల్లలేమో కాకరకాయ తింటారు, మా వారేమో బీట్రూట్ తింటారు. అందుకే ఇద్దరికి చెరొకటైతే చేస్తున్నాను. సాల్ట్ దీంట్లో సాల్ట్ అయిపోయిందండి. అయితే అంతా శుభ్రంగా కడుక్కొని తుడిచిపెట్టుకున్నాను. దాంతో సాల్ట్ వేసి పెట్టుకుంటే ముందే వస్తుందండి, ఇంకా ఎక్కువ రోజులు వస్తుందేమో. టాటా సాల్ట్ కరెక్ట్గా చెప్పింది, 1/2 kg అరట్లేదు.
కొంచెం దీంట్లోకి యాడ్ చేస్తా పెరుగన్నంలోకి వేసుకోవటానికి వాటికి. కాకరకాయ ఫ్రై అయితే అయిందండి. ఇన్స్టంట్ కాకరకాయ ఫ్రై, ఎక్కువ ఆయిల్ లేకుండా. టేస్ట్ అట్లా ఉందో అనేకైతే చూడాలి. చపాతీ అయితే చేస్తున్నానండి, ఎక్కువ చేయటం లేదు, ఒక 5 చపాతీలేనండి, మొట్ట చపాతీలు అయితే చేస్తున్నాను. లాస్ట్లో ఒకటే ఎగ్ కొట్టేసేస్తానండి మా ప్రణతికి. లాస్ట్ చపాతీ అయితే ఇలా ఎగ్ అయితే వేసానండి చపాతీ మీద. ఒక బాక్స్ పెట్టేసి కొంచెం కర్రీ అయితే తీసుకెళ్తాను. కొంచెం పై మాడింది, క్రిస్పీ తీసేస్తా, అంటే ఎగ్ వేసాం కదా, కొంచెం ఉంచేసరికి అలాగైంది. మా వాడిని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చారండి. ఈరోజు అయితే నిద్రపోతా ఉన్నాడు, నిన్న అట్లనే నిద్రపోతున్నాడు. ఈరోజు కూడా అప్పుడే నేను పోయిన ఒక 5 నిమిషాల ముందే అయితే నిద్రపోయినట్ట. పాపం పొద్దున ఉప్మా తినలేదండి. మా ఫ్రెండ్తో చేయమని దాన్ని చేసినా కానీ పాపం మా వాడైతే ఒక్క రవ్వ తిన్నాడు. బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనిచ్చానండి, తినేసాడు. ఇప్పుడు ఇంటికి రాగానే చపాతీ అయితే పెట్టాను, తింటున్నాడు. ఇదిగోండి మా వాడికైతే బీట్రూట్ కలిపాను, నేనైతే కాకరకాయ తింటున్నాను. మనదైతే కొంచెం ఇడ్లీ పిండి ఉందండి, ఇడ్లీ పిండి ఉంటే దాంట్లోకి అయితే కొంచెం గోధుమ పిండి కలిపేసి చిన్ని బోండాలు అయితే వేస్తున్నాను. దీంట్లోకి కాంబినేషన్ అయితే ఉల్లిగడ్డ కారం ఉందండి. అలా రెండు అయితే తినేస్తాము, ఎక్కువ లేదు, మా వర్కే ఉంది. మా హస్బెండ్ కూడా ఎట్లా ఇప్పుడు రాడు, సరికి నైట్ అవుతుంది. చిన్ని పునుగులు. మా హస్బెండ్ కూడా అయితే వచ్చేసారండి. పిల్లల కోసం అయితే కొన్ని స్నాక్స్ అయితే తెచ్చారు, తిన్నారు. తిని అబ్బా కొడుకు కూతుర్లు ఇద్దరు పడుకుంటే నా కొడుకు నాకేమో నిద్ర రాలేదు. ఇంకా చూడటానికి ఎంత ఉంటాయి కానీ పెద్ద అండి, చిన్న డబ్బాలలో పట్టం. ఎలా మనం గోధుమ పిండి అయిపోతే కడిగేసి మామిడి బోల్ టమాటో కారాలంట, అంతా టమాటో లాగా స్పైసెస్ వెళ్ళంత టమాటా లాగా ఉంటుంది. అసలు మొత్తం కూడా అయితే మా హస్బెండ్ రాకుండా నేనైతే ముందే తినేసానండి. నేను మ్యాక్సిమం 8:30, 9 లోపు తినేస్తాను. 10 వరకు ఇట్లా ఎప్పుడు తినండి. తినేసి గ్యాస్ స్టవ్ అంతా సామాన్లు అంతా క్లీన్ చేసుకున్నాను. సిమెంట్ వేసుకున్నాను, సింపుల్ అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంకా పచ్చుకుందాం దా. ఈరోజు వీడియో అయితే ఇదండి, మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ కూడా చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.